నేనైతే ఒకటి చేస్తున్నాను అంటే అవిసె గింజల లడ్డు. ఇదిగోండి అవిసె గింజలు ఇట్లుంటాయి. అవిసె గింజలు, పువ్వులు, కొబ్బరి, బెల్లం అన్నీ సేమ్ ఈ కప్తోనే మొత్తం ఒక్కొక్క కప్పు తీసుకోవాలండి. తీసుకొని ఏంపాలి. ఫస్ట్ అయితే లైట్గా ఏంపాలి. మంచిగా ఒక దూరగా తీసుకొని ఒక కప్పు, ఏ కప్పు అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తోనే అన్నీ ఒక కప్పు బెల్లము, ఒక కప్పు నువ్వులు తీసుకొని ఏంపాలి. ఇదిగోండి మళ్ళా ఒక కప్పు నువ్వులు లైట్గా ఏంపాలి. చిటపటలాడేంత వరకు ఏంపాలి. మంచిగా గోల్డ్ కలర్ వస్తే ఇట్లా ఇట్లా రావాలండి. మొత్తం గోల్డ్ కలర్ వస్తే మంచిగా నువ్వులు అనేది స్మెల్ మంచిగా వస్తుంది. ఇది తీసుకోవాలి, ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి తీసుకొని మిక్సీ పెట్టాలండి. మొత్తం అవిసె గింజలు, నువ్వులు, కొబ్బరి, ఒక కప్పు కొబ్బరి, అలా 2-3 యాలకులు, ఒక కప్పు బెల్లం అండి తీసుకొని తీసుకోవాలి. అండి మిక్సీ అయితే పెడుతున్నా పక్కన మంచిగా ఇదిగో అండి అవిసె గింజలు అయితే ఇదిలో పట్టిన మెత్తగా పట్టాలి. మామూలుగా మంచిగా ఆపుకుంటూ స్పల్చిస్తూ పడితే తెచ్చుకుంటూ ఆపుకుంటూ పట్టాలి. ఇట్లా మెత్తగా పట్టాలి అవిసె గింజలు కూడా. అది తర్వాత నువ్వులు తీసుకొని ఇది ఇట్లా ఆపుకుంటూ పట్టాలి. ఒకటేసారి పట్టినామంటే మెత్తగా అయిపోతుంది. అట్లా కాకుండా ఆపుకుంటూ మొత్తం మెత్తగా అవసరం లేదు. కొంచెం బరకగా పడితే చాలు. నువ్వులు మంచిగా ఉంటుంది టేస్ట్. బాగుంటుంటే పన్ను కింద పడాలి నువ్వులు. ఓకేనా? ఇట్లా ఉండాలని చాలు. బరకగా ఉంటే తీసి మన ఇంట్లో పోసుకోవాలి. తర్వాత కొబ్బరి పట్టాలి. తర్వాత కొబ్బరి, యాలకులు, ఒక 4-5 యాలకులు, కొబ్బరి వేసి పట్టాలి. మెత్తగా పట్టాలి కొబ్బరి. ఇదిగోండి కొబ్బరి మొత్తం ఇట్లా పొడి పట్టాలి. మంచిగా మన ఇష్టం. తురుముకోవాలంటే తురుముకోవచ్చు. ఒక కప్పు కొబ్బరి తీసుకొని ఇట్లా పట్టాలి. నేను తీసి పక్కకెత్తి అన్నీ తీసి పెట్టాలి. కొబ్బరి మిక్సీ పట్టినాక స్టవ్ ముట్టియాలి. స్టవ్ ముట్టించి ఒక కప్పు బెల్లం వేయాలి. మనం ఒక కప్పు బెల్లం, ఏ కప్తోనైతే నువ్వులు అవిసె గింజలు తీసుకున్నామో అదే కప్తోన బెల్లం వేయాలి. వేడి కావాలి. అందులో కొంచెం వేడి కనుక కొంచెం అంతా ఒక 2 స్పూన్లు, కొంచెం అంతా నెయ్యి వేయాలి. 2-3 స్పూన్లు నెయ్యి. వాటర్ అస్సలు పోయొద్దండి. ఇది ఇట్లా చేసుకున్నాం అనుకో నెల రోజులు ఖచ్చితంగా నిలువ ఉంటుంది. మంచిగా రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది మనకు. ఇవన్నీ ఇట్లా వేయాలి. కొంచెం అంత నెయ్యి వేసి కరిగితే బెల్లం అనేది కరగాలంతే ఓన్లీ. లేదంటే అందులో అవిసె గింజలలో ఇట్లా వేసి మళ్ళీ ఈ బెల్లంతో అట్లా మిక్సీ పట్టుకోవచ్చు మనం. కాకపోతే ఇట్లయితే ఇంకా మంచిగా కరుగుతుంది కదా అనేసి నేను ఇట్లా చేస్తాను. అందులోనే మిక్సీ పట్టి లడ్డు వేసుకోవచ్చు. అట్లా ఇట్లా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఇది బెల్లం అనేది ఇట్లా కరగాలి. ఓన్లీ నెయ్యి కొంచెం వేస్తే ఇట్లా కరుగుతుంది అంతే. ఓన్లీ కుండలు లేకుండా. ఇంకొకటి అయితే బ్రాండ్ అయితే మందంగా ఉండాలి. చేసేదానికి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకోవాలి. మనం పెట్టుకొని కొబ్బరి అయితే ఇంత వేసుకోవాలి ఫస్ట్. ఇది కలవతుంది. ఇట్లా కొబ్బరి అయితే ఇంత వేసుకోవాలి మనం. కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇది అవిసె గింజల పొడి వేయాలి. నువ్వుల పొడి వేయాలి. అవిసె గింజల పొడి వేయాలి, నువ్వుల పొడి వేయాలి. వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి అంతే. మొత్తం కలిసేటట్టు సిమ్లోనే పెట్టి మొత్తం
మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది మొత్తం ఇట్లా మొత్తము సిమ్లో పెట్టి ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. మొత్తం కలుపుకొని ఇట్లా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఇదో మొత్తం కలిసేటట్లు మంచిగా నీట్గా కలుపుకొని మనం లడ్డు చేసుకోవాలండి. ఇంకా లడ్డు చేసుకొని రోజు పొద్దుగాల సాయంత్రం తింటే చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా ఓకేనండి. మొత్తం ఇప్పుడు మనం లడ్డు తయారు ఇదిగోండి. ఇట్లా కావాలి మొత్తము అరిసె గింజలు, నువ్వులు, బెల్లము, కొబ్బరి, యాలకులు వేసి మొత్తం మిక్సీ పట్టి ఇట్లా వేసిన కలిపిన. దీన్ని వేడిగా ఉంది కాబట్టి కింద దించి చల్లగా అయింది. ఇప్పుడు దీన్ని తీసి ఇది లడ్డులాగా వేసుకోవాలండి. మనం ఇష్టం, పెద్దగా అనుకుంటే పెద్దగా, చిన్నగా అనుకుంటే చిన్నగా, చిన్న పిల్లలతో సహా మంచిగా అందరూ తినొచ్చు. చాలా మంచిది ఈ లడ్డు, నరాలకు మంచిగా ఉపయోగపడుతుంది. మంచిగా ఏ దానికైనా నువ్వులు మంచి బలమైనది, బెల్లము, అవిసె గింజలు చాలా చాలా మంచివి. తినండి. ఇదో ఇట్లా చేసుకోవాలి లడ్డు, ఇట్లా చేయాలండి. అవిసె గింజల లడ్డు రెడీ. ఇట్లా చూడండి, ఇట్లా చేయాలి. మొత్తం తీసి చేసి మొత్తం ఆడినాక గోరెచ్చగా ఉన్నప్పుడు లడ్లు చేసుకోవాలి. ఇదో ఇట్లా ఉంటాయండి. మొత్తం చాలా మంచిగా ఉంటుంది. చేసుకోండి, తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నెన్నో లడ్లు పెట్టాను చూడండి. బాయ్.